వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామలో వందనాలు. మీరు బాగున్నారా? ఈ సమయంలో ప్రార్థనకు ముందు బిగ్ అసోసియేషన్ నిర్వహిస్తూ ఉన్న కొన్ని పరిచర్యలు, నవవజ్రాలు కార్యక్రమాల గురించి మనం చూద్దాము. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడా, కుటుంబాలు నిర్మాణమొకటకు చేయండి. యేసు మీ ప్రతినిధులంగా భూమి మీద మీకు మహిమ తెచ్చే క్రైస్తవ కుటుంబాలుగా మా కుటుంబాలను ఆవిష్కరించండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18 నుండి 21వ వచనము వరకు క్రైస్తవ కుటుంబము ఏ విధంగా ఉండాలి అనేది రాశాడు. భార్య భర్తకు విధేయురాలై ఉండాలి, ఇది మొదట పెట్టాడు. 2, భర్త భార్యను ప్రేమించాలి, ఇది రెండవదిగా పెట్టాడు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, ఇది 3వదిగా ఉంచాడు. తల్లిదండ్రులు పిల్లలకు కోపము రేపకూడదు, 4వదిగా ఉంచాడు. ఈ 4 కూడాను 4 స్తంభాలు. ఈ 4 కూడాను నిలబడుటకు పిల్లర్స్ లాంటివి. ఒక కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. ఒక కుటుంబానికి ఈ 4 ఉన్నప్పుడు కుటుంబం నిలబడుతుంది. మొట్టమొదట రాసింది ఈ 4 ఫస్ట్ ప్రయారిటీ పౌలు గారు ఇచ్చింది. కుటుంబంలో మొట్టమొదట ట్రబుల్ ప్రారంభమయ్యే విశేషం ఏమిటంటే భార్య విధేయత. భర్త ప్రేమించకపోయినా, పిల్లలు లోబడకపోయినా ఆ కుటుంబం డిస్టర్బెన్స్లో పర్సంటేజ్లో తక్కువగా ఉంటుంది. కానీ లోబడని భార్య ఉన్న కుటుంబం వెంటనే దాని యొక్క క్షీణత దశకు వెళ్ళటానికి ఆయుత్తం అయిపోతుంది. ఇది గాడ్స్ ఆర్డర్. కుటుంబంలో దేవుని యొక్క నియమం, క్రమం.
భార్య లోబడాలి అన్నప్పుడు బానిసగా కాదు సుమా. భార్య లోబడాలి అన్నప్పుడు హక్కులు కోల్పోయి అని కాదు సుమా. భార్య లోబడాలి అన్నప్పుడు పనికిరాని వ్యక్తిలా కాదు సుమా. లోబడుట డివైన్ ప్రిన్సిపల్గా మాత్రమే. నాట్ హర్టింగ్ హర్ సెల్ఫ్, తనను తక్కువ చేసుకొని కాదు, తను ఎక్కువ అవటానికే లోబడాలి. తన భర్త ప్రేమను పొందటానికి, ఒక మాదిరి కుటుంబంగా ఉండటానికి భార్య లోబడుతుంది. అది దేవుని ఆజ్ఞ. భర్త ప్రేమిస్తాడు, భార్య లోబడుతుంది. క్రైస్తవ కుటుంబం అంటే అదే. ఈ 4 ఎక్కడుంటాయో, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళు ఎక్కడైతే వాక్యానికి లోబడతారో అక్కడ దైవ సన్నిధి, దైవ దీవెన కనిపిస్తుంది. ఇక 20వ వచనం, పిల్లలారా అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం దేవునికి ఇష్టం. For it pleases the Lord. Children, obey your parents in everything. Obey your parents in everything. పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులకు ఒక మనస్సు ఉంటుంది. అదేమిటంటే తమ పిల్లలకు మేలు చేయాలని, వృద్ధి చెందించాలని, తమ పిల్లలను పైకి తెచ్చుకోవాలని, తమ పిల్లలు శ్రేష్ఠులు కావాలని, తమ పిల్లలు భద్రంగా ఉండాలని, తమ పిల్లలు ఆధిక్యతలు ఉండాలని తల్లిదండ్రులు ప్రణాళిక చేస్తారు. అది యవనస్తులకు వారి సైకాలజీ ప్రకారం ఇష్టం ఉండదు. అందుకే తిరుగుబాటు చేస్తుంటారు. మీరు చూడండి, టీనేజర్స్ ప్రాముఖ్యంగా, పేరెంట్స్ టీనేజర్స్ విషయంలో తలబట్టు కూర్చుంటారు. ఎందుకంటే కొన్ని ఆందోళనలు ఉంటాయి తల్లిదండ్రులకు. బిడ్డ పాడైపోతాడేమో, ఎట్లా వీడి భవిష్యత్తు. ఎందుకంటే టీనేజ్లో బెటర్ లైఫ్కి పునాదులు పడేది అక్కడే. మనం ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు ఒకప్పుడు 10th క్లాస్ అంటాం కదా, 15 years. 13 నుంచి టీనేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ 13 టీనేజ్ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఆడపిల్లల మీద ఉంటుంది. మగపిల్లలకు టీనేజ్ ఎఫెక్ట్ ఆఫ్టర్ 16 ఉంటుంది. 13, 14, 15 yearsలో పిల్లడు మాట అంటాడు. 16th కాడి నుంచి కూడా వాళ్ళ స్వతంత్ర భావాలు వచ్చేస్తాయి. 13కే ఆడపిల్ల దగ్గర స్వతంత్ర భావాలు వచ్చేస్తాయి. ఈ 13 నుంచి ఆడపిల్లలు దే బిహేవ్ హౌ ఆర్ వాట్ దే వాంట్ టు బి. వాళ్ళు ఎట్లుండాలో అట్లుండాలనుకుంటారు. అక్కడ ప్రారంభమవుతుంది. లోకం చాలా అట్రాక్షన్గా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో, రంగురంగుల లోకంలో, ఆకర్షణలో పిల్లలు పడిపోతూ ఉంటారు. చిన్నవాళ్ళు కదా. అది తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళను చక్కటి మార్గంలోకి నడిపించాలి. చూడండి, మన పసిబిడ్డలు ఏదైనా చూడగానే ఏడుస్తారు, నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి. వాళ్ళని మనం కొంచెం డైవర్ట్ చేయగలం, ఇంకోటి ఇచ్చి అది వద్దురా, ఇది చూడట్లా అని. టీనేజర్స్ని డైవర్ట్ చేయటం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే
వాళ్ళు ప్యాషనెట్ అయిపోతారు, వాటేపు స్ట్రాంగ్లీ మూవ్ అయిపోతారు. అట్లాంటప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? యవనస్తులారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడండి. యేసుక్రీస్తు ప్రభు 12వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయానికి ఆయనని తీసుకుని వెళ్ళిన సందర్భాన తల్లిదండ్రులతో వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయినట్టుగా రాశాడు. వెతుక్కున్నారు, కనపడలా. వాళ్ళు కంగారు పడి వెనక్కి వెళ్ళారు. పండుగ దగ్గరకు వెళితే ఆయన రచ్చబండ మీద మహాజ్ఞానులైన వృద్ధులతో కూర్చొని ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 12. అందరూ ఆశ్చర్యపడుతున్నారు, అదే 12 సంవత్సరాల పిల్లాడికి ఇట్లాంటి తెలివితేటలు వచ్చాయి, ఇంత నాలెడ్జ్ ఎక్కడొచ్చింది ధర్మశాస్త్రం మీద, ఇంత బాగా చెబుతున్నాడు ఏమిటి అని వాళ్ళు చూస్తున్నారు. 12 years తర్వాత వచ్చింది 13th year. యేసు తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని రాసు. యేసు తిరిగి నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఎస్, యేసుక్రీస్తు ప్రభు 13 టీనేజ్లో మనకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏమిటి ఆ ఛాలెంజ్ అంటే, మనం ఆయనకు లోబడి ఉండాలి, మనం తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. దేవునికి ఏది ఇష్టము? దేవునికి ఏది ఇష్టము? తల్లిదండ్రుల మాట వినటము ఇష్టము. తల్లిదండ్రుల మాట వినటం ఇష్టం. యేసు లోబడున్నాడు తల్లిదండ్రులకి. మనకు యేసుని గురించి రాసింది, యేసు మనుషుల దయ యందును, పెద్దల దయ, మనుషుల దయ అంటే దేవుని దయ యందును, వయస్సునందును, జ్ఞానమందును పెరిగి పెద్దవాడగుచుండెను. యేసు ఎలా పెరిగాడట? మనుషుల దయలో, దేవుని దయలో ఆయన పెద్దవాడయ్యాడట. కాబట్టి లూకాసు వార్తలో మనకు ఈ మాట స్పష్టంగా రాస్తాడు. యేసు మనుషుల దయ యందును, దేవుని దయ యందును, వయస్సునందును, జ్ఞానమందును పెరిగి పెద్దవాడు అయ్యాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ యందును, మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. 13 టీనేజ్ స్టార్ట్ అయింది యేసయ్యకు. పై వచనాలు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఆయనలో దేవుడున్నాడు, ఆయన నరుడు, ఆయన యందు దేవుడున్నాడు. దైవ సంపూర్ణ ప్రత్యక్షత శరీరంగా మన మధ్యకు వచ్చి, అయినా కూడా ఆయన మనుషులుగా ఉన్న తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. వారితో బయలుదేరి వచ్చాడు, వారితో ఆయన బయలుదేరి వచ్చాడు. అలా వచ్చినాక ఆయన వర్ధిల్లాడు. జీసస్ ఇంక్రీజ్డ్ ఇన్ విజ్డమ్, in stature and in favor and with the God and the man. మనుషుల దయ, దేవుని దయలో వర్ధిల్లాడు. తల్లిదండ్రులకు లోబడుట వలన ఇట్ ప్లీజెస్ ద లార్డ్, దేవుని సంతోషపెట్టగలిగాడు. యవనస్తులైన బిడ్డలు తెలుసుకోవాలి, వాళ్ళు ఎదగాలి, వర్ధిల్లాలి, వాళ్ళు వర్ధిల్లాలి. పిల్లలు ఫిజికల్ గ్రోత్ ఉండాలి, మెంటల్ గ్రోత్ ఉండాలి, స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సోషల్ గ్రోత్ కూడా ఉండాలి. 4 రకాలైనటువంటి ఎదుగుదలలు మనకు ఒక చక్కటి
కోఆర్డినేషన్తో వెళ్తే మంచి ఎదుగుదల వస్తుంది బిడ్డల్లో. ఊరికే శరీరంలో ఎదిగి బుద్ధిలో ఎదగకపోతే, జ్ఞానహీనుడై శరీరంలో 6 అడుగులు ఎదిగిపోయి సరిగా తెలివితేటలు జ్ఞానం బుద్ధి లేకపోతే అది వర్ధిల్లటం కాదు. వర్ధిల్లటం అంటే జ్ఞానములో వర్ధిల్లాలి, వయస్సులో వర్ధిల్లాలి, జ్ఞానములో వర్ధిల్లాలి. నాలెడ్జ్లో వర్ధిల్లినట్లు లేదు, విజ్డమ్లో వర్ధిల్లినట్టుంది. నాలెడ్జ్ అక్వైర్డ్ ఫ్రమ్ ద బుక్స్, బట్ ద విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. నాలెడ్జ్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియటం విజ్డమ్. జ్ఞానం అంటే, విజ్ఞానం అంటే పుస్తకాల్లో దొరుకుతుంది, అనుభవంలో దొరుకుతుంది, నేర్చుకుంటే దొరుకుతుంది. ఈ విజ్ఞానాన్ని ఎలా వినియోగించి బ్రతకాలో తెలుసుకోవటం జ్ఞానం. ఈ జ్ఞానం దేవుడిచ్చేది. 3 జ్ఞానాలు ఉంటాయి. 3 జ్ఞానాలు. ఒకటి దేవుని జ్ఞానం, అది పైనుండి వస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. రెండవది మానవ జ్ఞానం, మనుష్య జ్ఞానం, అది సంపాదనలో వస్తుంది. మూడవది దెయ్యముల జ్ఞానం, ఇది జొప్పించబడుతుంది హృదయాల్లో. యవ్వన బిడ్డలారా జాగ్రత్త. నాలెడ్జ్ ఈజ్ పవర్. ద విజ్డమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద నాలెడ్జ్. మీకు సొలొమోన్ మహారాజు చాలా నాలెడ్జ్ కలడు, కానీ విజ్డమ్లో ఫెయిల్ అయిపోయాడు. విజ్డమ్ ఫెయిల్యూర్కి వెళ్ళింది. సొలొమోన్ జ్ఞానంగా లేడు. అంతా పరిశీలన చేశాడు, ఎన్నో సామెతలు రాశాడు. ఆయన చేసిన పరిశీలనలు రీసెర్చ్ స్కాలర్. మనకు రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు. ఉంటే ఆస్ట్రానమీ, లేదంటే కాస్మాలజీ, లేదంటే సైకాలజీ, మరలా లేదంటే ఆంథ్రపాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఏదైనా ఒకదానిలో పిహెచ్డి చేస్తాం మనం. కానీ సొలొమోన్ అన్నింట్లో పిహెచ్డీలు అయిపోయినాయి. జంతు శాస్త్రం మీద, మనుష్య శాస్త్రం మీద, వృక్ష శాస్త్రం మీద, నక్షత్రాల మీద, ఇదేంది అదేంటి, ఒక్కటని లేదు, అన్నింటి మీద సొలొమోను పిహెచ్డి చేశాడు. వాట్ ఈస్ ద యూజ్? దాన్ని చెప్పాడు. చాలా గొప్ప విజ్ఞానం సంపాదించాడు, కానీ జ్ఞానముగా బ్రతకలేకపోయాడు. ప్లీజింగ్ గాడ్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయాడు. దైవ చిత్తం చేయటంలో, దేవుని యొక్క కృప చొప్పున బలముతో నిండుకోవటంలో అతను ఫెయిల్ అయిపోయాడు. యేసు ఎదిగి బలం పొందాడు. యేసు ఎదిగి బలం పొందాడు. యేసు ఎదిగి విజ్ఞానం పొందాడు. యేసు ఎదిగి జ్ఞానం పొందాడు. యేసు ఎదిగి దయ పొందాడు మనుషులతో, దేవునితో. మీరు మనుషుల దయ, దేవుని దయ పొందాలి అని అంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడండి. తల్లిదండ్రులకు లోబడండి. యోసేపు చెరసాల నాయకుని దయ పొందాడు. ఎస్తేరు ఆమెకు అలంకరణ చేయుటకు ఇవ్వబడిన హేగే అనే నపుంసకుని దయ పొందింది. మనుషుల దయ, టీనేజర్స్ మీకు కావాలి. ఎవడితో నాకేంటి, ఎవడైతే నాకేంటి అన్నట్లుగా ఉంటారు ఈ వయసులో పిల్లలు. అది కూడదు. యారగెన్సీ మంచిది కాదు, చెడ్డది. తల తిక్క, తిరుగుబాటు
వీడాలి. పర్టికులర్గా టీనేజర్స్ సమతుల్యతతో ఎదగాలి, వర్ధిల్లాలి అంటే తల్లిదండ్రులకు లోబడితే రైట్ గైడెన్స్ దొరుకుతుంది. మిగతా వాళ్ళు చెడ్డగా వాడుకుంటారు. ఒక పాలిటీషియన్కి ఒక యవనస్తుడు దొరికితే తన కోసం వాడుకుంటాడు. ఒక రౌడీ షీటర్కి ఒక యవనస్తుడు దొరికితే తన కోసం వాడుకుంటాడు. ఒక టీచర్కి ఒక స్టూడెంట్ దొరికితే తన గొప్పతనం సమాజానికి తెలియటానికి వాడుకుంటాడు. అయితే తల్లిదండ్రులు తమ కోసం వాడుకోరు, తామే బిడ్డల కొరకు వాడబడటానికి వాళ్ళు కమిట్ చేసుకుంటారు. అందుకనే బిడ్డలు తల్లిదండ్రులకు లోబడాలి. దేవుని తరువాత మనకు ఆ గుణలక్షణాలన్నీ పుష్కలంగా దొరికేది తల్లిదండ్రుల దగ్గరే. అగాపే ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర. మనం ఏమైనా సరే వాళ్ళు మనలను ప్రేమిస్తూనే ఉంటారు. మనం చెడిపోతున్నామని తెలిసిన వారి ప్రేమ మన పట్ల తగ్గదు, వారి శ్రద్ధ తగ్గదు, వారి ఆకాంక్షలు మన పట్ల తగ్గవు. అది బాల్యంలో మనం తెలుసుకోవాలి. యవన కాలంలో ఎదిగే కొలది తల్లికి తండ్రికి లోబడినప్పుడు దీవెన, ఆయుష్. తల్లి తండ్రిని సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఆశీర్వదించబడతాడు, పైకి వస్తాడు. తల్లిదండ్రులకు కూడా హెచ్చరిక ఏంటంటే సైకాలజీ గుర్తించండి. మీరు మీ టీనేజ్డ్ బాయ్స్ గర్ల్స్ విషయంలో మీరు కోపం రేపద్దు. టెల్ దెమ్ వెరీ స్మూత్లీ, టెల్ దెమ్ వెరీ 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 డీసెంట్లీ, కన్విన్సింగ్లీ, పేషెంట్లీ, ఓపికతో, నచ్చజెప్పు ధోరణితో, ప్రేమతో, సౌలభ్యంతో మాట్లాడండి. కోపం రేపకండి. నేను నా పిల్లల మీద అరిసేసేవాడిని. ఏంట్రా అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను షౌటింగ్. మా ఆవిడ నన్ను కూర్చోబెట్టి నాకు కౌన్సిలింగ్ చేసేది. అట్లా అనకండి, పిల్లలు బాధపడుతున్నారు, కోపపడుతున్నారు. చెప్పువమ్మా మీ ఆయనకు కాస్త కోపం తగ్గించుకోమని అన్నాడట ఒకరోజు మా అబ్బాయి. ఆవిడకి చెప్పాడు, డాడీని కోపం తగ్గించుకోమను, అర్థమయ్యేటికి చెప్పమను, ఫిలాసఫీలు మాట్లాడద్దాను. మనం అర్థమైన ఫిలాసఫీలు పిల్లల దగ్గర మాట్లాడుతుంటాం. అప్పుడే ఎర్నింగ్ గురించి చెప్పేస్తూ ఉంటాం. రే ఇట్లా అయిపోతున్నా, బతుకట్ట అయిపోతారు. అలాగే కోపం వస్తూ ఉంటాం. మనం వాడేదో ఒక చిన్న సరదా అడుగుతాడు, ఫ్రెండ్స్తో గంట బయటికి వెళ్ళి వస్తానంటాడు. మనం దాన్ని తీసుకొని అట్టెళ్ళినడు పాడైపోతాడు. అబ్బా నేనేం అడిగానయ్యా, చాలా చిన్నది, ఒక గంట పర్మిషన్ అడిగాను ఆడుకోవటానికి. సో ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాల్సింది పేరెంట్స్. చిల్డ్రన్ ఎడ్యుకేట్ చేయాలి అంటే నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ లైక్ టీచింగ్, లెర్నింగ్, నాట్ దాట్. పిల్లలకి నేర్పించాలి. చీపిరి పట్టుకోవటం తల్లి చిన్నప్పుడే నేర్పిస్తుంది పాపకి. సైకిల్ తొక్కటం తండ్రి చిన్నప్పుడే నేర్పిస్తాడు అబ్బాయికి. వాడు పెద్దవాడై పనులు చేస్తుంటాడు. యూ షుడ్ టీచ్. మనకి మోషే గారు ధర్మశాస్త్రం అంతట్లో కూడా తండ్రుల గురించి మాట్లాడాడు. తండ్రులు బాధ్యత, పిల్లల బాధ్యత తండ్రిదే. తండ్రి బోధించాలి. ఫస్ట్ టీచర్ అట్ యువర్ హౌస్ యువర్ ఫాదర్. హస్బెండ్ మంచి టీచర్గా మారాలి, మోడల్ టీచర్గా ఉండాలి. తను పాటించి చెప్పాలి. పొద్దున్నే లెగరాని కేకలేసి నువ్వు ముసుగుదని పడుకుంటే వాడు లెగడు, నువ్వు కూడా లెగాలి. మీకు విషయం తెలుసా, పిల్లలు ఎట్లా ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఇంచుమించు అలాగే ఉంటారు.
వాడు యారగెంట్గా ఉన్నాడంటే కారణం తండ్రి తల్లి యారగెంట్గా ఉంటుంది. చాలా దుర్భాషలు ఆడేస్తున్నాడంటే తల్లి తండ్రి అట్లా ఆడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మీలానే తయారవుతారు. కాబట్టి మీరు ముందు తయారవ్వాలి. మీరు దేవునికి లోబడి, మీరు ప్రార్థించి, మీరు స్తుతించే అనుభవం ఉంటే వాడు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. యేసును ఏ ఇంట్లో ఉంచాడు? పేదవాని ఇంట్లో ఉంచాడు, కానీ ఎ మ్యాన్ ఆఫ్ వాల్యూస్. జోసెఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ వాల్యూస్. మదర్ మేరీ ఏ ఉమెన్ ఆఫ్ గ్రేట్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్. గ్రేట్ బిలీవర్స్ వాళ్ళ ఇంట్లో పెంచాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ బిలీవర్, యువర్ చైల్డ్ ఆల్సో విల్ బికమ్ అన్ అన్బిలీవర్. నువ్వు ప్రార్థనకు రాకుండా నీ బిడ్డలు ప్రార్థనకు వెళ్ళాలనుకోకు. నువ్వు నీతిగా బతకకుండా నీ పిల్లలు నీతిగా బతకాలని అనుకోబా. అన్లెస్ అంటిల్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్, యువర్ చిల్డ్రన్ విల్ నాట్ బి చేంజ్డ్. నీ బిడ్డలు మారరు. నువ్వు మారాలి బాబు. అమ్మ, నువ్వు ప్రేమించు, నీ భర్తకు విధేయురాలు బాబు. బాబు, నువ్వు నీ భార్యని కన్సిడరేషన్లో తీసుకో, ప్రేమించు. నీ పిల్లలను కోపం రేపక బోధించు. నీ పిల్లలతో హౌ మచ్ టైం, ఎంత సమయం గడుపుతున్నావు? గివ్ మోర్ టైమ్ టు దెమ్. దే లైక్ ఇట్, దే నీడ్ ఇట్. దే లైక్ ఇట్ అండ్ దే నీడ్ ఇట్. పేరెంట్స్ యొక్క టైం పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళకి అవసరం అది. వాళ్ళకి అవసరము, వారికి ఇష్టము. ఎంతోమంది టీనేజర్స్ పేరెంట్స్ మాతో మాట్లాడరండి, మాతో గడపరు, మాతో ఉండరు అని కంప్లైంట్ ఇస్తుంటారు. మీ కుటుంబం పరలోకం కావాలి అంటే ఈ విలువలు పోషించండి. రేపటి దినం తరువాత వచ్చినము దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనపడవలెను గాక. ప్రభువుకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి. రేపటి దినం రిలేషన్షిప్ బిట్వీన్ మాస్టర్ అండ్ సర్వెంట్ మాట్లాడదాం. యేసే పరిష్కారం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను. మీరు ఏ చర్చ్కి వెళ్ళకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ చర్చ్ ఆన్ సండేస్, ప్లీజ్ విజిట్ మై చర్చ్ 10:30 to 1 o'clock. Immediate after 1 o'clock follows lunch. మీరు మా సంఘంలో మాతో కలిసి దేవుని ఆరాధించవచ్చునని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తర్వాత బుధవారం 7 to 8 or 6 to 7 బైబిల్ స్టడీ అనుకున్నాము. ఇప్పటికి 3 లెసన్స్ జరిగాయి. పీపుల్ ఆర్ బ్లెస్సింగ్. మీరు కూడా రావచ్చని మనం చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము, వర్ధిల్ల చేయుము. కుటుంబాలు కట్టబడాలి, కృప చూపండి. రక్షకుడైన యేసు ప్రభువు నామములో వేడుతున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.